నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో కోలకలన్న తండ, అదేవిధంగా రామచంద్రపూర్ మండల్, అదేవిధంగా ఈ గ్రామాలన్నీ ప్రజల భూములు కూడా ఏదైతే అటు గ్రీన్ పార్క్ కంపెనీ, అదేవిధంగా అపర్ణ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న ఆ బడా నాయకులు కూడా 600 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కూడా ఈరోజు ఆ గ్రామ సంబంధించిన గిరిజన కుటుంబాలందరూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. సో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించాలంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు చాలా మంది ఉన్నారు, అక్కడ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే, ఏంది అసలు ఈ ల్యాండ్ 600 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కబ్జా అవుతున్నా కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇదంతా అసలు వీళ్ళ దృష్టికి ఎందుకు రావట్లేదు? ఏం జరిగింది అసలు? ఇది మా తాతల ముత్తాతల నుండి అక్కడ సాగు చేసుకుంటున్న భూమి. స్వతంత్రం రాకముందు నుండి విధంగా అక్కడ ఆ కంచెను కొట్టి అక్కడ మా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి. ఎందుకంటే అక్కడ దొరలు ఎవరైతే ఉన్నారో దొరల భూమి, అక్కడ జగ్గారెడ్డి దొర, ఆ తర్వాత ఆయన కొడుకు నరసింహారెడ్డి, తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు విక్రమ్ రెడ్డి, వాళ్ళకు 2000 ఎకరాలకు పైగా అక్కడ భూమి ఉన్నది. ఆ భూమిని ప్రభుత్వము సీలింగ్ యాక్ట్ ద్వారా స్వాధీనం చేసుకుంది. అప్పుడే వాళ్ళు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ సాగు చేసుకున్న భూమిని ప్రభుత్వము 38E కింద పీటీ యాక్ట్ కింద వాళ్లకు కొంతమందికి సాగు చేసుకున్న భూమి పట్టాలు వచ్చినాయి. అదేవిధంగా ఇలాంటి మా అవ్వ లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న భూములు ఉన్నాయి. అట్లాంటి భూములను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 38E భూములతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ యాక్టులో లావణి భూములను కూడా ప్రభుత్వం తీసుకున్నది. అదేవిధంగా అక్కడ చెరువులు ఉన్నాయి, చెరువులను కబ్జా చేసింది. ఎండోమెంట్ భూములను కబ్జా చేసింది. ఫూట్ ఖరాబ్ భూములు అంటే ఈ భూమి అక్కడ సాగుకు పనికిరాదు, ఆ భూములను కూడా కబ్జా చేసుకుంది. అట్లా మొత్తం 2000 ఎకరాలకు సంబంధించిన భూమి, గ్రామాలకు సంబంధించిన తండాలకు సంబంధించిన 2000 ఎకరాల భూములను విక్రమ్ రెడ్డి బడా కంపెనీ, అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ, అదేవిధంగా గ్రీన్ కంపెనీ, అదేవిధంగా జీవికే లాంటి కంపెనీలకు ధారాతత్వం చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి మొత్తం చుట్టుపక్కల మేము సాగు చేసుకుంటున్న భూమితో పాటు మా తండాను కూడా చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఒక 20 ఫీట్ల ప్రహరీ గోడను కట్టి మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరన్నా మా మహిళలు బాత్రూమ్ కానీ బయటికి వెళ్తే గిటంగా అక్కడ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ గూండాలు ఎవరైతే బీహార్ నుండి, యూపీ నుండి, పంజాబ్ నుండి బాడీగార్డ్ల పేరు మీద, బౌన్సర్ల పేరు మీద అక్కడ కొంతమందిని పెట్టారు. వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. అంటే మమ్ములను కనీసం మా భూములను అన్ని గుంజుకున్నారు. ఒక్క మాట చెప్పకుండా మొత్తం దొరానేట మా సాగు భూమిని మొత్తంగా ముంచిపడేసిండు. కొంతమందిని సాదా బైనామా పేరు మీద మొత్తం భూములను మార్చేసిండు. 38 భూమి కూడా మొత్తం మార్చి పడేసిండు. అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పైసలతోని, బడా పారిశ్రామికవేత్తలతోని, బడా భూస్వామి ఎవడైతే ఉన్నాడు ఆ భూస్వామి కనుసల్లలో నడుస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని గిరిజన సంఘాలతో కలిసి మా భూములను రక్షించే వరకు, మా భూములకు విడిచిపెట్టే వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మొన్ననే చూసినాం లగాచెర్ల రైతులు అక్కడ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసి మా భూములు మేము ఫార్మా కంపెనీలకు ఇవ్వం, మీరు కేసులు పెట్టుకుంటారా, జైల్లోకి పెడతారా, మమ్మల్ని అంతా చంపేసైనా సరే కానీ మేమైతే భూములు ఇచ్చే లేదు విధంగా ఈరోజు 37 రోజులుగా జైల్లో ఉండి నిన్ననే తిరిగి వచ్చిన రైతులు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ కొండకల్ శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా వెలమల రామచంద్రపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా, ఈ 2 తాండాలకు సంబంధించిన 600 మంది లంబాడి రైతులకు సంబంధించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేంత వరకు మేము విడిచిపెట్టేదే లేదు. ఇంత జరుగుతున్నా కూడా అటు పోలీసు బలగాలు ఏం చేస్తా ఉన్నారు? పోలీసులు కలిసారా? మరి వాళ్ళు ఏమంటా ఉన్నారు? చాలా సార్లు కలిసిరు, చాలా కాంప్లైంట్ ఇచ్చారు. ఎవడైతే కాంప్లైంట్ ఇస్తాడో వాని మీదనే కేసులు చేస్తారు. లేదా కాంప్లైంట్ ఇస్తే క్షణాల మీద అవతల దూరకది వెళ్ళిపోతుంది. వాడు వచ్చి వీళ్ళని భయపడి, ఎవడరా నా మీదనే కాంప్లైంట్ ఇచ్చేటంత మునగాడమైన అవరా అని చెప్పి వాడు భయపెట్టిస్తున్నాడు. మొత్తం భూస్వామి విక్రమ్ రెడ్డి దొరకు సంబంధించిన కనుసల్లనే పోలీసులు నడుస్తున్నారు. అదేవిధంగా మా భూములు అన్యాయం జరిగిందని చెప్పి అక్కడ ఎంఆర్ఓకి ఇచ్చిన, అక్కడ ఆర్ఐకి ఇచ్చిన వాళ్ళందరూ కూడా పైసలతో లొంగి మమ్మలను మా రికార్డులను కూడా తారుమారు చేశారు. మొన్న కలెక్టర్ గారు జాతీయ ఎస్టీ కమిషన్
స్పందించి ఒక లెటర్ రాసి కలెక్టర్లను వీళ్ళందరిపైన విచారణ జరపమంటే మేము అక్కడికి పోయినాం. పోతే కలెక్టర్ ముంగల ఒక్కొక్క ప్రశ్న అడిగితే అక్కడ ఆఫీసర్లు నీళ్లు నవ్వులే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటి నుండి జరుగుతుందన్న ఇదంతా తదంగం అంతా ఎప్పటి నుండి జరుగుతుంది? దీని వెనకాల ఎవరున్నారు? ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చా? వేరే వాళ్ళు ఏమన్నా? ఎవడున్నా ఏ పెద్దవాడు లేకుండానే ఏది జరగదు. దీనిపైన ఇది మొత్తం వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్. అందరూ హస్తాలుంటాయి. ఎవడున్నా సరే, ఎట్లాంటి మునగాడున్నా సరే, వాడు మా లంబాడి భూములే కావాలన్నా మీకు. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం గిరిజనులకు సంబంధించిన భూములను పరిశ్రమల పేరు మీద, ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ పేరు మీద, ఈ కన్స్ట్రక్షన్ల పేరు మీద మొత్తం మా భూములు గుంజుకోవాలని ఏదైతే కుట్ర జరుగుతున్నదో ఈ కుట్రను తిప్పికొట్టడానికి లంబాడి హక్కుల పోరాట సమితి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము ముందుంటాం. రాబోయే రోజుల్లో అన్ని గిరిజన సంఘాలతో కలుపుకొని ఈ కొండకల్కి సంబంధించిన తాండా, 2 విలమల కొండకల్ తాండాలకు సంబంధించిన కుటుంబాలతో, పిల్ల పాపలతో సహా ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేయడానికి ఆ డేట్ను త్వరలో ప్రకటిస్తాం. మా భూములు మాకు వచ్చే వరకు మేము ఆగం. కంపల్సరిగా ఆ అపర్ణ గ్రీన్ పార్క్ లాంటి కంపెనీలను తరిమి కొడతామని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంది ఎక్కడ మీ ఊరు ఎక్కడ? ఏం గిదే పొలం ఇక మాది భూమి 300 కాడికి నార్సింహరెడ్డి దొరాకు పైసలు కట్టినాం సార్. మేము 300 కాడికి రూపాయలు కట్టినాం. మాకు గుడిసెలు ఉండే ఇక గుడిసెలలో కాగితం ఎడ రాసి ఇచ్చిండు ఆయన ఇందంతా. ఆ గుడిసెలలో కాగితం గాలిపోయింది. ఇప్పుడు లేపాము కూడా అప్పుడు మాకు తెచ్చి పెట్టి మాకన్నా దానం లేపి మీ కాగితం లేవా, మా నాయనకు పైసలు కట్టిరంటే మీ కాగితం లేవా, కాగితం చూపిండి అంటున్నాడు. ఈ కాగితం ఏడికెళ్ళి చూపించాలి, గుడిసెలలో కాలిపోయింది సార్, నీ దగ్గర ఉండొచ్చు సార్ అని అన్నాం. జూడు దొరా నీ దగ్గర ఉండొచ్చు అని అన్నాం. లేదు నా దగ్గర లేదు, మీరు కట్టలేరు, నా దగ్గర కాగితం లేదు. ఇన్ని రోజులు చేసుకొని తిన్నారు, ఇప్పుడు అనాదానం మీరు లేచిపోవాలి అంటే మేము కూర్చున్నప్పుడే మాకు లేపేస్తే వెళ్ళిపోతుంది కదా నాయన. నేను పెళ్లి అయిన నుంచి నా పిల్లలు ఇప్పుడు ఈయన పెద్ద మనిషి అయ్యి పెద్ద కొడుకు ఈయన లేకుంటే కాలం చేసి నంట్లోనే ఇట్లా భూమి దుంతున్నాం. భూమిలోనే మా కొడుకు కాలం చేసి ఆనే కాలం చేసి ఆనే చేసిపోయింది. ఆయన చచ్చిపోయినా కానీ బోరెప్పించి చేసుకుంటుంటే అనాదానం బోర్తోని ఆ రూపాయలు గుంజుకున్నారు, అన్నీ వేసినాము. ఇప్పుడు నీ కాగితం చూపిమని మాకు అనాదానం చెప్పిన సార్. అడుకో తింటున్నాం, టిఫిన్ కట్టాలి, బయట ఊరికి పోవాలి, అది రోడ్ పోవాలి, రోడ్ రావాలి, కష్టం చేసి తినాలి. మా ల్యాండ్ మాకు కావాలి. ల్యాండ్ అది ఆయనకు పట్టానా? అది గవర్నమెంట్ మన ఎల్మెల్యేలు ఉంది ల్యాండ్. అది 10 సార్లు ఆయన కొలత చేసిండు. ఆయన పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన పటేల్ ఉన్నాడు. పోలీసులు కేసు పెడుతున్నారు. ఆయన ఆడ పోయి మేము దున్నాగానే కేసు వేసుకొని పోతున్నారు. పోరాలు మేము ఆడ జెర్సీ పెట్టాగానే ఆడ తీసుకుపోయి ట్రాక్టర్ పెట్టాగానే మాకు ఉంచుకొని వేసుకొని పోతున్నారు, కేసు చేసేస్తున్నారు. గిట్లా చేసి మాకు రాయనిస్తలేరు. అందు గురించి ఇక మా నాయకులకు మా పెద్ద మనుషులు లేరు, చిన్న పొరాలకు తెలియని పట్టుకొని తిరుగుతున్నాం. నాయన ఏం చేయాలి, మాకు న్యాయం లేదు. భూమి మొత్తం లావనే పట్టానో ఏమో లావనే ఉందంటే అది వట్టి భూమి గుంజుకున్నాడు. అది పైసలేదు కాదు, 1 రూపాయిది కాదు.